వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనము విద్యార్థులను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ వారు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో వారు విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. అనకాపల్లి జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వారు మద్దిలి వినోద్ బాబు గారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. ఆ సూచనలు, ఆ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మద్దిలి వినోద్ బాబు. నేను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అనకాపల్లి జిల్లాలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా తాలూకా విధి విధానాలు చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఆర్ఐఓ పోస్టు మరియు డివిఓ పోస్ట్, రెండు పోస్టులు కూడా కలిపి ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఆర్ఐఓ పోస్ట్ అంటే ప్రైవేట్ కాలేజీలు చూడాలి, ఎగ్జామినేషన్స్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే డివిఓ అంటే గవర్నమెంట్ కళాశాలను చూస్తారు, గవర్నమెంట్ కళాశాల తాలూకా అభివృద్ధి పనుల కోసం చూస్తారు. ఆ రెండు పనులను, రెండు తాలూకా క్యాడర్స్ ని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మన అనకాపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది. ఇది 22లో మన అనకాపల్లి జిల్లా ఫ్రేమ్ అయిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిలో మా దగ్గర స్టాఫ్ మెంబర్స్ సూపరింటెండెంట్ గారు ఉంటారు, తర్వాత యూడిసి గారు ఉంటారు, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉంటారు, ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఆ విధంగా ఈ ఆఫీస్ ని రన్ చేస్తున్నాం. ఉన్న పరిధిలో సూపరింటెండెంట్ గారు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఇక్కడ రెగ్యులర్ పోస్టు. మిగతా అన్ని కూడాను యూడిసి గారు కానీ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ కూడాను డెప్యుటేషన్ మీద ఇక్కడ జరిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మా తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్స్, ప్రైవేట్ కాలేజీ కానీ గవర్నమెంట్ కాలేజీ కానీ అడ్మిషన్స్ ఈ విధంగా చేయాలి. ఆ కళాశాలలు అంటే ప్రైవేట్ కళాశాల, గవర్నమెంట్ కళాశాల అయితే గవర్నమెంట్ దాని తాలూకా ఎఫిలియేషన్ ఉంటుంది. ప్రైవేట్ కళాశాలను కానీ స్థాపించాలంటే ఖచ్చితంగా మా పర్మిషన్ మొదట ఉండాలి. తర్వాత మేము పంపించిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కమిషనర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు దాన్ని అబ్జర్వ్ చేసి ఆ కాలేజ్ ఇవ్వాలా లేదా అన్నటువంటి అంశాన్ని చూస్తారు. అయితే కాలేజీలు, కొత్త కాలేజీలు ఇవ్వాలన్నా దాని తాలూకా స్థితిగతులను చూడాలన్నా సరే ఖచ్చితంగా మా ఆఫీసు చూస్తుంది. ప్రక్రియ కూడాను మా ఆఫీసే చూస్తుంది. ఇంటర్మీడియట్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అవ్వచ్చు, అలాగే కేజీబీవీస్ అవ్వచ్చు, హెచ్ప్లస్ అవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ అవ్వచ్చు, మోడల్ స్కూల్స్ అవ్వచ్చు, ఇవన్నిటి తాలూకు పరీక్షలు మేమే చూస్తాం. గవర్నమెంట్ కళాశాలలు అయితే మనకి 20 ఉన్నాయి, కేజీబీవీస్ అయితే ఒక 20 ఉన్నాయి. హెచ్ప్లస్ చూసుకున్నట్లయితే అంటే స్కూల్తో పాటు ఇంటర్మీడియట్ ఉంటుంది, అది ఒక 7 కాలేజీలు ఉన్నాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ చూసుకున్నట్లయితే 8 కాలేజీలు, మోడల్ స్కూల్స్ చూసినట్లయితే 7 ఉన్నాయి. అలాగే అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ కళాశాల కానీ చూసినట్లయితే మన దగ్గర 86 ఉన్నాయి. ఈ ప్రకారం మనం అడ్మిషన్స్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే అడ్మిషన్ డ్రైవ్ అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి తరగతి గదులు ఖచ్చితంగా జరగాలి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. ముఖ్యంగా ఆర్ఐఓ పోస్ట్ బట్టి చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్స్ కంపల్సరీగా ఉండాలి. వారికి జ్ఞానభూమి అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది, అందులో ప్రతి ఒక్క లెక్చరర్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే విధంగా మరి అక్కడ తరగతి గదులు జరగాలి, క్లాస్ టీచర్స్ కూడా ఉండాలి. క్వాలిఫైడ్ టీచర్స్ ని ఖచ్చితంగా ఉపయోగించడం కోసం దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అంటే మేము ఇన్స్పెక్షన్స్ కి వెళ్తా ఉంటాం. ఇన్స్పెక్షన్ కి వెళ్ళేటప్పుడు వారి తాలూకా క్వాలిఫికేషన్స్ చూడటమే కాకుండా వారి తాలూకా సర్టిఫికేట్స్ కూడా మేము వెరిఫై చేస్తూ ఉంటాం. అలాగే స్పాట్ వాల్యుయేషన్, పేపర్ వాల్యుయేషన్ కూడా, ఎగ్జామ్స్ ఏదైతే పేపర్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది, దాని స్పాట్ వాల్యుయేషన్ ఉంటాం. ఆ స్పాట్ వాల్యుయేషన్ కూడాను జరపడానికి మేము సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. సెంటర్స్ లో లెక్చరర్స్ వస్తారు. అలాగే వీటి తాలూకా పేపర్స్ తాలూకా కోడింగ్ చేయడానికి కోడింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తాం.
ఆ పార్సిల్స్ అవి బయట నుంచి వచ్చిన పార్సిల్స్ తీసుకుని పార్సల్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే వాల్యుయేషన్ చేయడానికి అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఏసీఓలు ఉంటారు. అలాగే ఆ లెక్చరర్స్ ఉంటారు. మరి అన్ని సబ్జెక్టులు కూడా మనకి వాల్యుయేషన్ చేయడమే కాకుండా ఇక్కడ దాని తాలూకా స్కానింగ్ కూడా మనమే చేసి ఆ బోర్డు వారికి మనం పంపించి రిజల్ట్స్ వచ్చే విధంగా మనం చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. తర్వాత మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఇంటర్మీడియట్ విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ఆఫీస్ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. తెల్లవారి 9 గంటల నుంచి సాయంత్రం 6 తర్వాత కానీ 6 లోపు ఎప్పుడు ఉండవు. ఆ విధంగా ఇక్కడ అందరూ ఆఫీస్ లో స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎవ్వరు ఏ విద్యార్థికైనా తల్లిదండ్రులకైనా సరే ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీ అందరం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. వారికి సహాయాన్ని కూడా మేము అందిస్తూ ఉంటాం. అలాగే హాస్టల్స్ అంటే గవర్నమెంట్ కి కేజీబీవీస్ హాస్టల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్లో హాస్టల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఎడ్యుకేషన్ తో పాటు అక్కడ హాస్టల్స్ కూడా విద్యార్థులు అక్కడే ఉండి నిరంతరం చదువుతూ ఉంటారు. వారిని కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్యూర్ గవర్నమెంట్ లో మాత్రం హాస్టల్స్ అనేవి మాత్రం ఉండవు. వారికి ప్రత్యేకంగా బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ ఉంటుంది. వాటి తాలూకు హాస్టల్స్ లో ఈ గవర్నమెంట్ కాలేజీ పిల్లలు చదువుతూ ఉంటారు. సమ్మర్ హాలిడేస్ అని ఇంటికి వచ్చాం, ఫ్రెండ్స్ తో రోజు ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం, ఆలోపే సెలవులు ఎల్లిపాయే లైఫ్ అమ్మా, ఇది హాస్టల్ లైఫ్ అమ్మా. అంటే ఇక్కడ చదువుతూ అక్కడ రెసిడెన్స్ తీసుకుంటారు. అలా కాకుండా కేజీబీవీస్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మోడల్ కాలేజ్ కానీ తీసుకున్నట్లయితే అక్కడే విద్య ఉంటుంది, అక్కడే హాస్టల్ ఉంటుంది. అలాంటి కాలేజీలు ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఈ విద్యపై విద్యార్థులందరూ కూడా 100% రిజల్ట్స్ సాధించడానికి మేమే కాకుండా మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి విజయకృష్ణన్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేడం గారి తాలూకా కృషి వలన ఈ రోజు మన జిల్లా ఎక్కడ అట్టడుగులు ఉన్నటువంటి జిల్లా స్థాయి ఇప్పుడు రిజల్ట్స్ లో గవర్నమెంట్ లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 4వ స్థానంలో ఉన్నాం స్టేట్ లో. అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 6వ స్థానంలో ఉన్నాం స్టేట్ లో. అలాగే అన్ని మేనేజ్మెంట్స్ కలిపి ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్ 12వ స్థానంలో ఉంది, సెకండ్ ఇయర్ 13వ స్థానంలో ఉంది. అంటే 26 స్థానాల్లో మనం ఆఖరి పాత సంవత్సరంగా చూసుకున్నట్లయితే చాలా వెనుకబడి ఉన్నాం. అలాంటిది ఈ రోజు మనం ఇంత మంచి స్థాయికి వచ్చామంటే ఈ మన అందరూ కూడా మేము వర్క్ చేసాం, స్టాఫ్ వర్క్ చేశారు, లెక్చరర్స్ వర్క్ చేశారు, ప్రిన్సిపల్స్ వర్క్ చేశారు. అలాగే కలెక్టర్ మేడం గారి తాలూకా వారి తాలూకా డైరెక్షన్స్ మీద ఇవన్నీ కూడా జరిగాయి. విద్యార్థికి మీ యొక్క సందేశం, విద్యార్థికి మీరు చెప్పే సందేశం ఏనా? విద్యార్థికి ఎప్పుడు కూడా నేను కూడా ఉపాధ్యాయుడిని, నేను కూడా లెక్చరర్ గా కెమిస్ట్రీ లెక్చరర్ గా వర్క్ చేసి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఇక్కడికి డిఐయుగా వచ్చినటువంటి వ్యక్తిని. ఎవరికైనా ఏ విద్యార్థికైనా మేము చెప్పేది ఏంటంటే వారు చాలా శ్రద్ధగా పట్టుదలతో చదవాలి. అంటే ఎక్కడ చదవాలన్నటువంటిది ఇక్కడ ముఖ్యం కాదు. అంటే ప్రైవేటా గవర్నమెంటా అన్నది కాదు. ఇప్పుడు మన చూసుకున్నట్లయితే గవర్నమెంట్ లో కూడాను 100కి 100% మార్కులు వస్తూ ఉన్నాయి. పూర్వం మనం గమనించినట్లయితే ప్రైవేట్ కార్పొరేట్ ఉండి అలా కాకుండా మనం ఈ రిజల్ట్స్ చూసుకోండి, 950 990 పైన మార్కులు గవర్నమెంట్ లో వచ్చేది. దానికి కారణం ఏంటంటే ఎక్కడ చదవాలన్నటువంటిది ముఖ్యం కాదు, చదివావా లేదా అన్నటువంటిది ముఖ్యం. కష్టపడి చదవాలి, ఏకాగ్రతతో చదవాలి, ఇంట్రెస్ట్ తో చదవాలి. దానికి తోడు తల్లిదండ్రులు కూడాను వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి సపోర్ట్ చేస్తేనే వాడు సక్సెస్ అవుతారు. అంటే వారికి ప్రెజర్ ఇవ్వకూడదు. ప్రెజర్ ఇచ్చామంటే తెలియకుండానే మరి విద్యార్థి కృంగిపోతాడు. ప్రెజర్ ఇవ్వకుండా వారిని చదివించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం
నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. మనం అదే చెప్పాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏ విద్యార్థిని కూడా ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసాం. అంటే పక్క వారితో కంపేర్ చేయొద్దని చెప్పేసి చెప్పాం. పక్క వారితో కంపేర్ చేయడం వల్లే ప్రాబ్లం అంతా వస్తుంది. పక్క వారితో కంపేర్ చేయకుండా మన తాలూకు వచ్చిన మార్కుల్ని అతన్ని ప్రోత్సహిస్తూ ఇంకా బాగా చదవాలని చెప్పేసి చెప్తే విద్యార్థి కూడా బాగా చదివేందుకు అవకాశం ఉంటుంది. అతను కూడా కాన్ఫిడెన్స్ పెరిగి చదవాలన్న తపన కూడా పెరుగుతుంది. సరే, విద్యార్థులకి ఏమైనా స్కీమ్స్ ఏమైనా? ఆ విద్యార్థులకి ఆ స్కీమ్స్ అంత ముందు స్కాలర్షిప్స్ ఉండేవి. ఇప్పుడు మరి మీ అందరికీ తెలిసినటువంటిది తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ ప్రతి ఒక్క విద్యార్థికి ఉంది. సో అలాగే మా గవర్నమెంట్ కళాశాలలోని ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే నోట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చాం. ఎంసెట్ మెటీరియల్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి స్కీమ్ లో ఉన్నటువంటి భాగాలే. అంటే మధ్యాహ్నం భోజనం పథకం, డొక్కా సీతమ్మ గారి భోజన పథకం అని పెట్టి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి తాలూకా పేరు మీద టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి ఎంసెట్ కానీ నీట్ కానీ చదవడానికి వాళ్ళ మెటీరియల్ ఇచ్చాం. అలాగే ప్రతి శనివారం కూడా వారికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ లో కానీ గవర్నమెంట్ లో కూడా నీట్ కి ఎంసెట్ కి వెళ్ళడం కోసం ఎవ్రీ సాటర్డే వారికి ప్రత్యేకంగా బోర్డు నుంచి పేపర్ వచ్చి మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి టెస్టులు పెడుతూ కూడా జరిపాం. అలాగే లెక్చరర్స్ కూడాను ఓరియంటేషన్ ఇచ్చాం. ఎవ్రీ సాటర్డే ఎలిమెంటరీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల లెక్చరర్స్ కూడా అది ఏ విధంగా చెప్పాలి, కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ ఎలా చెప్పాలి అన్నటువంటి అంశాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే బాటనీ జువాలజీ చూసినట్లయితే రెండింటి మెర్జ్ చేసి బయాలజీ అన్నాం. మ్యాథ్స్ 1 ఏబి అంటే ఏబి అనేటువంటి పార్ట్ తీసేసి ఓన్లీ మ్యాథ్స్ 1 అని చెప్పేసి మనం చెప్పాం. ఈ విధంగా ఈ ప్రతి వాటి గురించి కూడా విద్యార్థి తాలూకా టెక్స్ట్ బుక్స్ ఏ అంశం పాఠ్యాంశాల గురించి ప్రతి దాని గురించి కూడా మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకా ఈ ఫలితాలే ఈ స్టేట్ లో మంచి రిజల్ట్స్, అంటే ఇక్కడే కాదు స్టేట్ మొత్తం కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చి అందులోని అనకాపల్లి జిల్లా ఇంకా ముందుకి రావడం అనేది గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.